అదే మా అమ్మ ఉన్నప్పుడైతే 6 కల్లా లేచేవాళ్ళం. చాయ్ ఏంటి ఇది అలా ఉంది? ఎలా ఉంది? బాగుంది కానీ మా అమ్మ చేసినట్లేదు. కొంచెం కలర్ వేరియేషన్ ఉంది అనేసి అంతే. కలర్ చాలా బాగా వచ్చింది, మా అమ్మ చేసినట్టు వచ్చింది. మొదలెట్టేశాడండి పాట. మా అమ్మ అయితే తెల్లగా వచ్చింది కదా, కొంచెం ఎర్రగా వచ్చింది. నువ్వు ఊరికి వెళ్ళిపో. ఏ మీ మమ్మీ దగ్గర 4 days ఉండిస్తా. నిజం చెప్పా, నేను మా అమ్మతో కంపేర్ చేస్తున్నాను కదా, నువ్వు నన్ను తిడుతున్నావు. ఉదయం 8 గంటలు. టైం ఎంత అవుతుంది తెలుసా? 7:30. అదే మా అమ్మ ఉన్నప్పుడైతే 6 కల్లా లేచేవాళ్ళం. మరి మేము కూడా లేచేవాళ్ళనండి. నేను కూడా బాపకి లేపేదాన్ని, లేచేసి లేపేదాన్ని. ఇప్పుడు 7:30 అయింది. నిన్న బాగాలేదనేసి ఈరోజు కొద్దిగా లేట్గా లేచాను, దానికి ఓ పెద్ద వచ్చేస్తున్నారు ఇక్కడ. కానీ మా అమ్మ ఉన్నట్టు తొందర లేచిందాను కదా, లేపేది కదా, అలాగే అంటున్నాను. కానీ అంటే ఇప్పుడు నేను లేగట్లేదు అంటారు మీరు? లేదు, ఈరోజు లేగలేదు అంటున్నా. అలా చెప్పండి. ఏడు చేస్తాను, టీ చేస్తున్నాను, కనిపించట్లేదా? కానీ ఎందుకంటే అంత అలిసిపోయినారు? 3 ఫ్లోర్లు ఎక్కి చూడాలి. 3 ఫ్లోర్లు ఎక్కడానికే ఏదో జిమ్కి వెళ్ళిపోతాం, సోమవారం జిమ్కి వెళ్ళిపోతాం, మొక్కెళ్ళిపోతాం అన్నారు. ఈరోజు మంగళవారం కదా, అందుకే వెళ్ళలేదు. రేపు నుంచి వెళ్తాం, బుధవారం కదా, వచ్చే సోమవారం నుంచి వెళ్తాం. ఇలా ఎన్ని సోమవారాలు వెళ్తుంటాయా? సర్లే, టీ పట్టుకుందా. అదండి వస్తుంది. ఉదయం 8:45 ఇంకెవరు తీస్తానా? నాదేనా అంటే అదేం క్వశ్చన్? తగ్గింది అంట్లో? పర్లేదు. చాయ్ ఏంటి ఇది అలా ఉంది? ఎలా ఉంది? బాగుంది కానీ మా అమ్మ చేసినట్లేదు. అప్పుడు ఎవరు చేశారు? మరి మీ అమ్మ చేశారా? నేనే చేసేదాన్ని. మా అమ్మ చేసి అత్తం తెచ్చి జస్ట్ ఇచ్చేవారు నీకు, అంతే. నువ్వే చేసేదాను. బాగుంది అంటున్నాను కదా. బాగుందా? సరేలే. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే కొంచెం కలర్ వేరియేషన్ ఉంది అనేసి అంతే. టీ పొడి మార్చామా? కలర్ అయ్యేలా ఎర్రగా వస్తుంది. అయితే తాగైతే ఎందుకు పొద్దున్న లేచినప్పటి నుంచి మొహం అలా పెట్టుకుని ఉన్నావు? ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? నువ్వెందుకు నేనంత యాక్టివ్ ప్రతిదాన్ని కంపారిజన్ చేస్తున్నావు? కంపేర్ చేయట్లేదే, చెప్తున్నాను మామూలుగా. లేట్ చేస్తావు టిఫిన్. ఉప్పా రాత్రి మండి అలా అనిపించింది. ఎవడైనా అండి అంటాడా? మండి ఎప్పుడు అలాగే, రైస్ ఉడకదు సరిగ్గా. అంటే నేను తిన్న దగ్గర అలాగే ఉంటుంది, అందుకే నేను వద్దాను. అది మటన్ పీసో తెలియదు, బీఫ్ పీసో తెలీదు. మటనలే నీకు నచ్చలే మండి? బాగుంది కదా. మీకు ఆల్రెడీ బాగాలేదని చెప్పి పట్టుకెళ్ళాడు, అందుకని మీకు నచ్చలేదు. ఏదైనా బాగాలేదు. ఈరోజు టెంపుల్కి వెళ్తున్నాను నేను. ఏ టెంపుల్? పెద్దంతల టెంపుల్కి. ఎవరెవరు? నేను పొద్దు కల్పన. కల్పన కూడా వచ్చిందా? ఏ మరి పొద్దు నాకు పిలిచింది. నువ్వు కల్పన పిలిచావా? ఇంక ముగ్గురు వెళ్తుంది. వెళ్ళండి, ఖాళీయే కదా. ఖాళీ కూడా తిరగడమే పని. మరి మీరే పెద్ద పనులు చేసేస్తున్నారు. వెళ్ళి ఖాళీ మేమే ఉన్నాం. ఇంట్లో పనులంతా మీరు చెయ్యండి, మేము బయటికి మేము పని చేసుకుని వస్తాం. అలా చేస్తారా మీరు? మీకు బయట పనులు అని అలాగే ఉంటాయి. ఇంట్లో పనులు నేను ఎప్పుడైనా తప్పు చేసాను? నువ్వు పాప ఒక పూట తినిపించి అప్పుడు నువ్వు నాకు చెప్పు మాటలు. అది నీ బాధ్యత. మరి నీకు బాధ్యత లేదా? అది నాకు వేరే బాధ్యత. నీకు ఇంకేమి బాధ్యతలు ఉంటాయి? పెంచడం, పెద్ద చేయడం, చదివించడం, ఉద్యోగం, పెళ్ళి, ఇవన్నీ తండ్రుల బాధ్యతలు. తల్లి బాధ్యతలు అంటే తిని పెంచడం, ఆడించడం, పడుకోబెట్టడం, పాలు పెట్టడం. తల్లి బాధ్యతలు బాగా చెప్పు. అదే రోజు చెట్ల పువ్వులు పోసాయి, తీసి తల్లో పెట్టుకో. గుడిగాలదా కదా, అవి దేవుడికి ఇచ్చి. 3 పూలా? దేవుడు పువ్వులు పెట్టేది చూస్తాడు, ఎన్ని పువ్వులు పెట్టావు చూడటం. మనుషులేటో వెళ్ళి టిఫిన్ చేయి. మా అమ్మ ఉంటే ఇవాళ టిఫిన్ రెడీ అయిపోతున్నా.
పనిలో స్పీడ్ ఉంటుంది కానీ కోపాలు మాత్రం గట్టిగా వస్తాయి. ఉదయం 11 గంటలు. ఒరేయ్ ఒక్క విషయం చెప్తాను రా, ఏ అబ్బాయి అయినా ఒక కొడుకుగా, ఒక నాన్నగా, ఒక తమ్ముడుగా ఉండాలనుకోవచ్చు కానీ ఒక భర్తగా మాత్రం మారాలనుకోకూడదు. మారావా సంక నాకిపోతావు, చుక్కలు కనిపిస్తాయి. ఇది ఎక్స్పెరిమెంటల్ చేస్తే తెలిసిన విషయం కాదు, ఎక్స్పీరియన్స్తో చెప్తాను, నా మాట విను. ఇంకో విషయం చెప్పనా, తెలిసి తెలిసి గుడికిపో, పుణ్యం వస్తుంది, కానీ గుడిసిపోకు, దోల తీరిపోద్ది. ఏంటి అందరు రామోపదేశం చేస్తున్నావా? కాకపోతే 10,000 రూపాయలు ఫోన్ కొంటే 10 సార్లు రివ్యూలు చెక్ చేస్తారు, కానీ పెళ్ళి అంటే మాత్రం ఎవడు మాట్లాడు నాతో సహా అందరిది ఒకటే డైలాగు. పెళ్ళాన్ని కంట్రోల్ చేసి నాకు మస్తు తెలుసు. బొంగేం కాదు. ఎందుకండి ఎవరిని పెళ్ళిళ్ళు చేసుకునేవా, ఎవరిని సుఖంగా ఉండేవా? నా శత్రువైనా కూడా నేను మంచి కోరుకుంటా బుజ్జి. అలాంటి తెలిసిన వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటా అంటే తెలిసి ఊబిలో పడిపోతే తాడిచ్చి సాయం చేయడం తప్ప. చా అంటే ఏంటి నీ ఉద్దేశం, ఆడవాళ్ళందరూ చెడ్డవాళ్ళని సా? ఏంటమ్మా నడుం బిగించేసి వీరమహిళ బయలుదేరిపోయావు. ఇప్పుడే చెప్పాను కదా పెళ్ళి అంటే వద్దని చెప్పేసి, నువ్వు వెంటనే ప్రూవ్ చేస్తావు. LHS = RHS. నీతో గొడవ పడే టైం నాకు లేదు, నేను ఆఫీస్కి వెళ్ళాలి, నాకు టిఫిన్ పెడితే తినేసి వెళ్ళిపోతాం రా. నాకు రోజుకి అంకుల్ ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి బుజ్జి. నువ్వు అంకుల్వేగా, కొత్తగా అంకుల్ ఫీలింగ్స్ ఏంటి? నేను అంకుల్ అయితే నువ్వు కూడా అంటే అవుతావు. నీకు నాకు ఆకాశంకి పంపుకున్నంత తేడా ఉన్నది. కలర్ చాలా బాగా వచ్చింది, మా అమ్మ చేసినట్టే వచ్చింది. మొదలెట్టేశాడండి పాట. టేస్ట్ ఎలా ఉంటుందో. అదే దానికి కంపారిజన్ ఏంటి? కంపారిజన్ కాదు బుజ్జి, మా అమ్మ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది చెప్తున్నాను, అది కూడా నీకు కంపారిజన్ ఎలాగైద్ది. ఉప్పు షుగర్ వేసి షర్ట్ పైన ఎవడేమన్నాడు నీకు? నువ్వే కదా ఏమంటావు? నేను ఏమనలేదు, అప్పుడు ఏమన్నాను, ఇప్పుడు ఏమనలేదు కదా. కొంచెం అవుతుంది ఇంకోటి ఉందా, నువ్వు ఇస్తే విషమైన తినేస్తా. ఇంక సరే అదే ఎట్టిస్తా అయితే. తినలే ఏ నీ వంటలు నీట్గా నచ్చట్లేదా? మా అమ్మ అయితే తెల్లగా వచ్చింది కదా, కొంచెం ఎర్రగా వచ్చింది, అంటే బాగా వేడి ఏదో కాల్స్తుంది సంథింగ్, బాగుంటుంది. నువ్వు ఊరికి వెళ్ళిపో, ఏ మీ మమ్మీ 4 days ఉండిస్తా. ఎందుకు నా పొర అలా తింటున్నావు? అంటే 2 నెలలు ఉండింది కదా బుజ్జి, ఉంటే చాలా రోజుల తర్వాత కదా. అందుకే ఇప్పుడు నువ్వు వెళ్ళు, అక్కడ ఉండు, స్టే చేసుకుందా. అప్పుడు అక్కడ మా ఆవిడ చేస్తుంది టీయా అనేసి, మా ఆవిడ చేస్తుంది ఉప్మా అనేసి. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఎవలా తెలుగు వచ్చి చేస్తుంటాను, ఎక్కిస్తాను వద్దు. టీ నువ్వే బాగా చేస్తావు క్వాలిటీ, అదే చెప్తాను వాళ్ళకి. అదే అనుకుంటారు కదా పొద్దున్న లేచిన చూడు పెద్ద భజన చేస్తాను ఆవిడ. అంటే ఇప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు, వాళ్ళు కూడా అలానే ఫీల్ అవుతున్నారు కదా. మరి అవుతారు కదా, ఎవరి దగ్గర అలా మాటలు మాట్లాడాలి అయితే. కానీ అంత ఫీల్ అవ్వ, కంపారిజన్ ఎందుకు అనుకుంటున్నారు? మీ మైండ్లో బాగాలేదు కాబట్టి మీకు అలాగే అనిపిస్తుంది. ఈ మైండ్ చాలా శుద్ధమైంది. ఓకేనా? చాయ్ ఉందా? ఇప్పుడే కదా చాయ్ తాగావు. తిన్నా చాయ్ తాగితే ఇంకా బాగుంటుంది. అదేంటి షుగర్ తిన్ను, జిమ్కి వెళ్తాను, గుడ్డికి వెళ్తాను అనుకొని షుగర్ తిని 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 నీటిలో నానబెట్టి మినపప్పులో ఉప్పిపోతాను రోజు. ఆ పట్ట 9 నెలలు కడుపు దానిలాగా వచ్చుకొని దిష్టి పెట్టకి వెళ్ళు. దృష్టి అంట నిజం చెప్పా, నేను మా అమ్మతో కంపేర్ చేస్తున్నాను కదా, నువ్వు నన్ను తిడుతున్నావు. అవునా?